హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దెనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. నిన్నటి ఎపిసోడ్లో సౌందర్య సంయుక్త ప్రమేయం లేకుండానే ఉద్యోగంలో నుండి తీసేయడము, సంయుక్త నిరుత్సాహపడిపోవడము, మరి వసంత్ వచ్చి తన ఆఫీస్లో ఖాళీ ఉంది, మనమిద్దరం ఒక్క దగ్గరే పనిచేయొచ్చు అని చెప్పడము, మళ్ళీ సంయుక్తకు ఉత్సాహం రావడము, అంత హ్యాపీగా ఎండ్ అయింది కదండి నిన్నటి ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఇదిగో సంగీత, నువ్వు ఇదివరకులా తల్లిదండ్రుల చాటు పిల్లవి కాదు. మీ నాన్న పోయారు, మీ అమ్మ ఇంట్లోంచి బయటికి రావడం లేదు, నీ నిర్ణయాలు నువ్వే చేసుకోవాలి. సౌందర్య చూడు, ధైర్యం చేసి ఎంత స్వతంత్రంగా హాయిగా తిరుగుతోందో అన్నాడు చక్రపాణి. కొత్త కాంట్రాక్టు ఒకటి సంతకం చేయించాడు అతను. సంగీత వెంటనే గుడికి వెళ్తానంది. చక్రపాణి సంగీతని గుడికి తీసుకుని వచ్చాడు. సంగీత గుడి చుట్టూ 25 ప్రదక్షిణాలు చేస్తుంటే చక్రపాణి విసుగు భరిస్తూ మెట్ల మీద కూర్చుని గుడికి వచ్చిపోయే అమ్మాయిలను చూస్తున్నాడు. అతనికి సంగీతలో, ఆమె కంఠంలో మాధుర్యం తప్ప మిగతా ప్రవర్తన అంతా విసుగే. అతి భయస్థురాలు, ఎక్కడ లేని మొహమాటం, కొత్త వాళ్ళ ముందు నోరెత్తి అస్సలు మాట్లాడలేదు. కానీ కంఠం విప్పిందంటే నాజూకుతనం నాట్యమయూరి అయిపోతుంది. ముఖాముఖి మనుషులతో 2 మాటలు కూడా మాట్లాడలేదు. కానీ 1000 మందిని తన గానమాధుర్యంతో మంత్రముగ్ధులని చేస్తుంది. ఆమె కంఠం ఒక బంగారు గని. చక్రపాణి విరించి ఆడియో రికార్డు సెంటర్లో రికార్డిస్ట్గా పనిచేస్తున్నాడు. మొదటిసారి కాలేజీ తరఫున రేడియో కార్యక్రమం సమర్పించడానికి ప్రార్థనా గీతం పాడడానికి వచ్చింది. ఆ అమ్మాయి గొంతు మైక్లో వినగానే అతని మనసు ఆనందంతో పులకరించింది. ఒక అపూర్వమైన కళ ఆ కంఠంలో రాసిపోసినట్టే ఉంది. తర్వాత 1-2 సార్లు వేరే వాళ్ళ పాటలు రికార్డు చేస్తుంటే ఆర్టిస్టులు ఇబ్బంది పెడుతుంటే సంగీత పేరు తానే సూచించాడు. సంగీత పాడిన పాటలు చాలా ఆదరణ పొందాయి. భానుమతికి చక్రపాణిపై ప్రత్యేక గౌరవం లేకపోయినా సంగీత కంఠానికి పదును పెట్టేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని నిరసనగా చూడలేదు. తన కుటుంబానికి, ముఖ్యంగా తన కూతుళ్ళకి పనికి వచ్చే వ్యక్తులని ఆవిడ ఇట్టే పసి కట్టగలదు. వారు పనికి వస్తారంటే 1 కప్పు కాఫీ ఇచ్చి తీయటి మాటలతో వాళ్ళు అనుకున్న దానికంటే 1000 తమకు ఉపయోగపడటానికి ఉత్సాహపడిపోయేట్టు చేయగలదు భానుమతి. చక్రపాణి ఆవిడ వాత్సల్య గాలానికి అలాగే చిక్కుకుపోయాడు. భానుమతితో పరిచయం అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. సంగీతని రకరకాలుగా పాటల కార్యక్రమాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేయసాగాడు. భానుమతి ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే చక్రపాణి ఊరంతా తిరిగి సంగీతకి పనికి వచ్చే వాళ్ళని పట్టుకుని ప్రోగ్రామ్స్ని సంగీతతో చేసేలా నానా తిప్పలు పడి ఎప్పటికప్పుడు వివరాలు భానుమతికి ఫోన్ ద్వారా తెలియచేసేవాడు. భానుమతి ఇంట్లో ఏ స్వీటో తింటూ, పాణి, యు ఆర్ వెరీ క్లేవర్, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ స్మార్ట్ అని అభినందిస్తుంటే అతను ఉదయం నుంచి భోజనం చేయకుండా ఈ తిరుగుళ్ళకి ఖర్చు పెట్టిన డబ్బులు, అవజేసుకున్న నష్టం కూడా అతనికి గుర్తుకొచ్చేది కాదు ఈ భానుమతి మాటల మాయలో పడి. రికార్డింగ్కి సంగీత కారులో రాగానే తాను వెళ్ళి సంగీతని కారు డోరు తెరిచి లోపలికి తీసుకురావడంలో అతను థ్రిల్ ఫీల్ అయ్యేవాడు. ఆమె గొంతు వింటే ఇక ఒళ్ళు తెలియనంత పరవశంగా ఉండేది. సంగీతని పైకి తీసుకురావడం ద్వారా తాను కూడా జీవితంలో పైమెట్టెక్కేసి భానుమతి అల్లుడుగా అందరిలో గౌరవ ప్రతిష్టలు పొందాలని మరీ తాపత్రయపడసాగాడు. అతనికి ఒకటి బాగా తెలుసు, ఈ సంఘంలో మనిషి గౌరవ ప్రతిష్టలు పొందాలంటే ఒక జీవితకాలం కష్టపడాలి. అవే గౌరవ ప్రతిష్టలని లబ్ధ ప్రతిష్ఠులైన వారి సరసన చేరిపోతే 24 గంటల్లో సంపాదించుకోవచ్చు. లబ్ధ ప్రతిష్ఠలు అంటే ఆల్రెడీ పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఉన్నవాళ్ళు. ఏ పేరు ప్రతిష్టలు ఇప్పటి నుంచి మొదలు పెట్టాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది. ఆల్రెడీ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళను లబ్ధ ప్రతిష్ఠులు అంటారు. లబ్ధ ప్రతిష్ఠుల పక్కన ఉంటే తొందరగా షైన్ అవ్వచ్చు అనే నమ్మకం చక్రపాణిది. కానీ చక్రపాణి కన్న కలలు
భరద్వాజ హఠాన్మరణతో పెళ్ళున బద్దలైనాయి. సంగీత కంఠం అంటే అపరిమితమైన ఇష్టం. అంత మంచి కంఠస్వరం కేవలం దైవప్రసాదం. కోటి మందిలో కూడా ఇంకొకరికి ఉండదేమో. కానీ వ్యక్తిగతంగా సంగీత పరమ బోర్. ఆమెకి కొన్ని బలహీనతలున్నాయి. అందులో దైవభక్తి ఒకటి. ప్రతి దానికి ఆ దేవుడిని జత కలిపితే గాని ఊరుకోదు. నలుగురిలో కలవలేదు. సరదాగా అసలే మాట్లాడలేదు. అన్నిటికంటే మరీ భయంకరం, సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇట్టే ఏడ్చేస్తుంది. సహజంగా ఎప్పుడు సంతోషమో బాధో వెలుగు నీడల్లా ఆమె వెంటనే ఉంటాయి. ఏది తనంతట తాను ధైర్యంగా నిర్ణయం తీసుకోలేదు. విపరీతమైన గుంజాటన ఎక్కువ. అంటే చేయాలా వద్దా అని అనుమానించడం, తొందరగా తేల్చుకోలేకపోవడం. ఒక నిర్ణయం తీసుకుంటే తీసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో అని ఎక్కువ మదన పడుతుంది. ఇంట్లో వాళ్ళు సంగీతని ఎక్కువగా ఎందుకు పట్టించుకోరో చక్రపాణికి ఇప్పుడు బాగా అర్థం కాసాగింది. భరద్వాజ ఆత్మహత్య చేసుకోవడం, వారి ఆస్తిపాస్తులు ఆరిపోవడం, భానుమతి బీదరికం నిండిన చుట్టాల ఇంటిలో కూతుళ్లతో కలిసి తలదాచుకోవడం చక్రపాణికి షాకింగ్గా అనిపించాయి. గొప్పవాళ్ల గోత్రాలు అంటారు, ఇదే కాబోలు అని వెగటుగా అనిపించింది. అతను మెల్లగా సంగీతాన్ని కలుపుకోవటం మానేశాడు. కానీ భగవంతుడు అతని రాత సంగీతంతోనే కలిపి రాశాడు. అతను పనిచేస్తున్న ఆడియో రికార్డింగ్ థియేటర్ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. ప్రొప్రైటర్తో చక్రపాణికి బాగా చనువు. ఏదైనా చెయ్యి పాణి, ఈ నష్టంలోంచి బయటికి లాగే ఆసరా చూడు. అందరం కుటుంబాలు గలవాళ్లమే, మనకి ఇది తప్ప ఇంకో పని చేయడం రాదు అన్నారు ఆయన. ఆయన కుటుంబం పెద్దది. ఇక తనకి అంటే ప్రొప్రైటర్ కుటుంబం పెద్దదే. ఇక చక్రపాణికి తనకి చెల్లి, పెళ్ళిళ్ళు చేయాల్సిన తల్లి పెళ్ళిళ్ళు చేయాల్సిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ మధ్యనే అన్నయ్య గుండెపోటుతో పోవడంతో వదిన, ఇద్దరు పిల్లలు కూడా తిండి పెట్టే బాధ్యత తన మీదనే పడింది చక్రపాణికి. తాను కాస్త శ్రమ పడితే సంగీత గొంతుని బాగానే డబ్బుగా మార్చుకోవచ్చు. అందువల్ల అతను సంగీత కుటుంబం పరువు ప్రతిష్టలు తిరగబడినా సంగీతని వదులుకోలేకపోతున్నాడు. అతనికి పరిస్థితులు అలా వచ్చాయి. మరి సంగీత అందరి ఆడపిల్లల్లా కరుకు కాదు. అది తనకి మంచిది కూడా, ఒకందుకు మంచిదే అనుకోవాలి. చక్రపాణి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సంగీతని మళ్ళా సుదీర్ఘంగా చూశాడు. సంగీత చూడటానికి బాగానే ఉంటుంది. బంగారానికి తావిలా ఆమె నాజూకైన అందంలో ఆ కళా ప్రతిభ అర్థం చేసుకున్న వారికే ఆమె విలువ తెలుస్తుంది. చక్రపాణి నిట్టూర్చాడు. సంగీతని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు ఇంకా ఆమెని పసిపాపలా సాకుతూ తాను ఒక దాది అవతారం ఎత్తాల్సిందే. ఆమె అనుమానాలు, భయాలు 24 గంటలు భరిస్తూ బుజ్జగిస్తూ ఉండాలి. ఏం చేస్తాను, తప్పదు మరి అనుకున్నాడు. సంగీతని తాను ప్రొఫెషనల్గా పైకి తీసుకురావాలంటే ముందు ఆమెని సొంతం చేసుకోవాలి. పెళ్లి వాయిదా వేసే ప్రసక్తే లేదు. భానుమతి పెత్తనం ఉంటే పైసా కూడా తన చేతికి రాదు. సంగీతని తన చేతిలో చిక్కించుకోవాలంటే పెళ్లి పత్రం ఒక్కటే మార్గం. కానీ పెళ్ళి అనగానే చక్రపాణికి మనసు ఉసూరుమంటోంది. శాశ్వతంగా తాను వేయాల్సిన దాది అవతారమే గుర్తుకొచ్చి మనసు ముడుచుకుపోతోంది. సంగీత ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చి చక్రపాణి పక్కన కూర్చుంది. ఈ అగ్రిమెంటు సక్సెస్ అయితే 101 ప్రదక్షిణలు ఎర్రటెండలో చేస్తానని మొక్కుకున్నాను అంది. చక్రపాణి కంపరం దాచుకోవడానికి ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. అతని మనసులో తనకి తానే ద్వీపాంతరవాస శిక్ష రాసుకున్నట్లుగా ఉన్నాడు. సంగీతాన్ని గురించి తప్ప ఇంకే విషయం కూడా వివరంగా మాట్లాడలేదు. ఎప్పటిలాగానే అమ్మను అడుగుతాను అని రెడీమేడ్ ఆన్సరు నాలుక మీదకి ప్లే చేసినట్టు వచ్చేసింది. అమ్మని అడిగే ముందు మనిద్దరం ఆలోచించుకోవాలి కదా. చక్రపాణికి తాను దాదివేషం మొదలుపెట్టినట్టు అనిపించింది. బుచ్చగిస్తున్నట్టు తాము వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన ఆవశ్యకత తనకంటే సంగీతకే క్షేమం అన్నట్టు చెప్పాడు చక్రపాణి సంగీతకి. సంగీత కళ్ళల్లో నీటి చలిమలు కనిపించాయి. పాణి, నువ్వెంత మంచి వాడివి అంది. అక్కడ కూర్చున్న అరగంటలో సంగీతని ఎలాగైతేనేమి భానుమతికి తెలియకుండా ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేటట్టు అప్పటికప్పుడే పెళ్లి అయిన సంగతి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేట్టు నిర్ణయం చేశాడు చక్రపాణి.
సంగీత అంగీకరించింది. అంగీకరించకుండా ఉండేందుకు వీలు లేనట్టుగా చక్రపాణి తిరకాసు పెట్టాడు. సంగీత కాదంటే ఇక్కడే ఇప్పుడే ఈ దేవుడి సాక్షిగా ఇద్దరు శాశ్వతంగా విడిపోయేటట్టు అగ్రిమెంటు క్యాన్సిల్ చేసేటట్టు చెప్పాడు. సంగీత సందిగ్ధంలో పడింది. భయంగా చూసింది. కాసేపు గోళ్ళు కొరికింది. తెలుసు కదా, ఏదైనా చిక్కు వచ్చినప్పుడు, తనకు తోచని పరిస్థితి వచ్చినప్పుడు సంగీత గోళ్ళు కొరుక్కుంటుంది కదా, గోళ్ళు కొరుక్కుంది. చివరకు సరే, ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వం అనుకుంటాను అంది. చక్రపాణి లేచి తనతో రమ్మనమని చక్రపాణిని లేచి తనతో రమ్మనమని అడిగింది. దేవుడు విగ్రహం ముందుకు తీసుకువెళ్ళి నన్నెప్పుడూ మోసం చేయనని వాగ్దానం చెయ్యి అని అడిగింది సంగీత చక్రపాణిని. ప్రామిస్ అన్నాడు చక్రపాణి విసుగు దాచుకుంటూ. నా తల మీద చెయ్యి పెట్టి చెప్పు అంది. అంటూనే అతని కుడి చెయ్యి తల మీద ఆనించుకుంది. ప్రామిస్ అన్నాడు చక్రపాణి. ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు చాలానే చేస్తాడు. వెంటనే లోపల ఐ క్యాన్సిల్ ఇట్ అనుకుని తూతూ అనేసుకుంటాడు. ఇప్పుడు అలానే అనుకున్నాడు. నువ్వు దేవుడి ముందు వాగ్దానం చేశావు, తప్పావంటే చూడు మరి అంది. ఏమవుతుంది కుతూహలంగా అడిగాడు. నీ కళ్ళు పోతాయి సీరియస్గా అంది సంగీత. ఓహో చక్రపాణి గట్టిగా నవ్వేశాడు. అంత సత్యం ఉంటే ఈ పాటికి నా కళ్ళే కాదు, కాళ్ళు చేతులు చెవులు ఊడిపోవాల్సిందే అని లోపల అనుకున్నాడు. సంగీత మాత్రం భక్తిగా 2 చేతులు హృదయపూర్వకంగా జోడిస్తూ నాదేం లేదు స్వామి, అంతా నీదయ, నువ్వు ఏ మార్గం చూపిస్తే అటు వెళ్ళడమే నా కర్తవ్యం, ఇది అంతే అనుకుంది. ఆమె మనసు హాయిగా నిర్మలంగా ఉంది. ప్యారిస్లో ఒక హాల్లో పెద్ద పడక గది, అంతా గోల్డ్ అండ్ బ్లూ మ్యాచింగ్ కలర్స్తో చుట్టూ గోడలకి నిలువుటద్దాలతో అందంగా ఆర్భాటంగా ఉంది. ఆ పెద్ద పక్క మీద మధ్యలో సౌందర్య ముడుచుకొని దిళ్ళ కానుకొని కూర్చొని ఉంది. క్షణం క్రితమే సౌందర్యకి సహదేవ్ వర్మకి అభిప్రాయ భేదంతో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. సౌందర్యకి వెళ్ళి డైనింగ్ హాల్లో భోజనం చేయాలని ఎంతో ఇష్టంగా ఉంది. సహదేవ్ వర్మకి గదిలో ఏకాంతంగా తామిద్దరే సరస సంభాషణలతో భోజనం చేయాలని సహదేవ్ వర్మకు ఇష్టం ఉంది. ఇంటి దగ్గర ఎట్లాగూ ఇద్దరమే ఉంటాము, ఇంత మంచి చోటికి వచ్చి కూడా ఈ 4 గోడల మధ్య మనము అని సౌందర్య విసుక్కుంది. ఆయనకు బట్టల విషయంలో చాలా అభిరుచి ఉంది. సౌందర్య ఖరీదైనవి రకరకాల దుస్తులు డబ్బుకి వెనకాడకుండా కొంటాడు. సౌందర్య మొదట్లో చిన్నపిల్లల చాలా ఆనందపడిపోయింది. కానీ రాను రాను సౌందర్యకి తాను స్వేచ్ఛ లేని ఒక బంగారు పంజరంలో ఇరుక్కున్నానని తెలిసిపోయింది. ఆయన సౌందర్య మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆయన సంతోషానికి ఉపయోగపడాలి. సౌందర్య ఆనందంతో బయట తిరగాలని, సంతోషంతో బాగా అలంకరించుకొని మురిసిపోతున్న కొద్దీ ఆయన ఆమెని గదిలో బంధించాలని చూస్తున్నాడు. బయటకు వెళ్ళడం ఒక రకంగా ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. సౌందర్యని పెళ్లి చేసుకున్న కొత్తలో అందరూ ఆయన పక్కన సౌందర్యని చూసి మీ కూతురా అని అడిగేవాళ్ళు. సౌందర్య 6 నెలల్లో బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి ఇంకా సన్నం అవ్వడంతో ఇప్పుడు మీ మనవరాలా అని అడుగుతున్నారు. ఆయన పక్కన సౌందర్య 10 సంవత్సరాల వయసు తగ్గినట్టు ఉంటే ఆయన వయసు సౌందర్య వయసు 10 సంవత్సరాలు తగ్గినట్టు ఉంటే ఆయన వయసు 10 సంవత్సరాలు పెరిగినట్టుగా ఎక్కువ వార్ధక్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సౌందర్యకి పగల ఆయనతో తిరగడం, షాపింగు, లంచ్లు, సైట్ సీయింగ్ స్వర్గంలా ఉంది. రాత్రి ఆయనతో పడక పంచుకోవడం ఒక భయంకరమైన నరకంగా అనిపించింది. ఆయన స్పర్శ ఏవగింపుగా అనిపిస్తుంటే ఎలాగో బలవంతంగా ఆ అసహనం ఆపుకుని భరిస్తుంది. సౌందర్యని వివాహం చేసుకున్న తర్వాత సహదేవ్ వర్మకి ఒక రకంగా చాలా హాయిగా ఉంది. వ్యాపార రీత్యా డిన్నర్లు, లంచ్లకి ఆయన పక్కన సౌందర్య ఉండడం, హుందాగా ప్రవర్తించడంతో ఆయన వ్యాపార ప్రయత్నాలకి సగం సరసమైన వాతావరణం కలిగి ఫలితాలు బాగానే రాసాగాయి. ఆయనకు పైకి చూపించడానికి ఒక్క హోటలే కానీ రహస్యమైన వ్యాపార లావాదేవీలు చాలానే ఉన్నాయి. డబ్బు రకరకాల రూపాలలో వస్తూ ఉంటుంది. ఎక్కడ డబ్బు బాగా ఖర్చు పెట్టాలో, ఎక్కడ వెనక్కి తగ్గాలో ఆయనకి బాగా తెలుసు. ప్యారిస్ రాగానే ఊరంతా తిరిగేయడానికి సౌందర్య ఒకటే ఉత్సాహపడిపోయింది. కానీ ఆయన ఉన్న వారం రోజుల్లో 3 రోజులు కూతురు దగ్గరే గడిపాడు. ఆ అమ్మాయికి సౌందర్య అంటే విపరీతమైన ఈర్ష్య.
చీటికి మాటికి ఏదో ఒకటి పరిహాసంగా వ్యంగ్యోక్తి విసురుతూనే ఉంది. సౌందర్య ఆగలేక జవాబు చెప్పేసి ఆ అమ్మాయి ముఖం మాడిపోయేలా చేసింది. పెద్ద గొడవ అయిపోయింది. సహదేవ్ వర్మ సౌందర్య హోటల్కి తిరిగి వచ్చేశారు. ఇద్దరి మధ్య అగ్నిపర్వతం బద్దలైనంత వేడిగా ఘర్షణ అయింది. ఇద్దరి మనసులో పెళ్లి అయిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉన్న అసంతృప్తి మాటల రూపంలో బయటికి లావాలా ప్రవహించేసింది. ఇట్లా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, సౌందర్య బెదిరించింది. ఓకే. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎయిర్లైన్స్కి ఇండియాకి టికెట్ అడిగేశాడు. సౌందర్య కంగుతింది. సహదేవ్ వర్మ బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు అని అర్థమైపోయింది సౌందర్యకి. ఇండియాకి 2 గంటల్లో ప్లేన్ ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను ఎల్లుండి వస్తాను, రాగానే డివోర్స్కి అప్లై చేస్తాను అన్నాడు ఆయన నిర్మోహమాటంగా. సౌందర్య బాగా వెనక్కి తగ్గిపోయింది. వెంటనే లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయింది. బాగా ఏడుపు వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇండియా వెళ్ళిపోతే తానెలా బతకగలదు? సౌందర్యకి మొదటిసారిగా తండ్రి నిజంగా గుర్తుకు వచ్చాడు. సౌందర్యకి తన పరిస్థితి చాలా నిస్సహాయంగా అనిపించింది. సహదేవ్ వర్మ వచ్చి తలుపు తట్టాడు. సౌందర్య తలుపు తీయకూడదని అనుకుంది. కానీ అది మరీ బంధం తెగే వరకు లాగడం అవుతుందనుకుని తలుపు తీసింది. ఆయనంటే ఒక రకంగా భయం మొదలైంది. తలుపు తీయకూడదని అనుకుంది. కానీ బంధం తెగే వరకు లాగకూడదు అని అనుకుంది. ఆయనంటే ఒక రకంగా భయం మొదలైంది. తనదే తప్పు. ఆయన కూతురు వాగుతుంటే పట్టనట్టు 10 నిమిషాలు ఓర్చుకుంటే సరిపోయేది కదా అనుకుంది సౌందర్య. మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. సౌందర్య వచ్చి తలుపు తీసింది. ఎదురుగా సహదేవ్ వర్మ. ఏడుపుతో ముఖం వాచిపోయిన సౌందర్యం చూస్తే ఆయనకు గుండె కరిగిపోలేదు, జాలి కూడా రాలేదు. ఆడవాళ్ల ఏడుపు చూసి చూసి ఆయన విసిగెత్తిపోయి ఉన్నారు. వాళ్ళ ఏడుపులకి ఆయనకి కనికరం కూడా కలగనే కలగదు. సౌందర్యే కాదు, చిన్నప్పుడు కూతురు ఏడ్చినా అంతే. పిల్లలకి కావాల్సినవి ఇచ్చేవాడు, తన వల్ల అయ్యేవి చేసేవాడు. అంతకుమించి వాళ్ళు హఠం చేస్తే ఊరుకునేవాడు కాదు. ఏడిస్తే 2 తగిలించేవాడు. వెంటనే నోరు మూసుకునేవాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా అదే చేశాడు. సౌందర్యని ఈడ్చి చెంప మీద ఒకటి తగిలించాడు. సౌందర్య బిత్తరపోయింది. తల్లి తండ్రి ఎప్పుడూ ఒంటి మీద చెయ్యి వేయలేదు. ఎంతో గారాభంగా పెంచారు సౌందర్యని. సౌందర్య మరుక్షణం దెబ్బతిన్న పులిలా ఆయన మీద పడింది. ఆయన జుట్టు పీకింది, పళ్లతో కొరికింది, గోళ్లతో చీల్చడానికి పెనుగులాడింది. సహదేవ్ వర్మ సౌందర్య నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడుతున్నాడు. ఆయనకు గుండెలు దడదడలాడిపోతున్నాయి. సౌందర్యని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ముదిమి మీద వయసు తిరుగుబడినట్టుగా ఉంది. వయసుకి ఉండే జవసత్వాల ముందు ముదిమి తలవంచక తప్పదన్నట్టు ఆయన సౌందర్య తనని మంచం మీద పడేసి బాదుతుంటే ప్రాణరక్షణకి పెనుగులాడుతూ ఎలాగో చేయి చాచి ఫోన్ అందుకుని రిసెప్షన్ నుంచి బాయ్ని అర్జెంటుగా పంపమని ఆదేశించాడు. 2 నిమిషాల్లో ఒకతను వచ్చి తలుపు తట్టాడు. సహదేవ్ వర్మ ఎలాగో విడిపించుకొని వెళ్ళి తలుపు తీశాడు. సౌందర్య ఆ క్షణంలో పిచ్చి పట్టిన దానిలాగానే వెర్రి ఆవేశంతో ఉంది. సహదేవ్ వర్మ ఫ్రెంచ్లో తన భార్యకి హిస్టీరియా ఉందని, వెంటనే డాక్టర్ కావాలని, తాను ఆమెని కంట్రోల్ చేయలేకపోతున్నానని, తనకు సహాయం చేయాలని అడిగాడు. వెంటనే అతను వచ్చి సౌందర్యని భల్లూకంలా చేతుల మధ్య బిగించేశాడు. స్కౌండ్రల్, నన్ను కొడతావా? ఐ విల్ కిల్ యూ, సౌందర్య అరుస్తుంది, ఏడుస్తోంది. 1/2 గంటలో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు. సౌందర్య సొమ్మసిల్లినట్టు నిద్రపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సహదేవ్ వర్మ సౌందర్య పక్కనే కూర్చున్నాడు. సౌందర్య చెయ్యి అందుకుని పెదవులకి ఆనించుకున్నాడు. సౌందర్యం చూసిన మొదటి క్షణంలోనే ఆయన మనసు పెద్దగా మూలిగింది. తాను 20 సంవత్సరాలు ఆలస్యంగా పుడితే ఎంత బాగుండేది అనిపించింది. సౌందర్యలో వయసు, అందము అడవి గుర్రాల్లా ఉన్నాయి. ఆయన అరగంట క్రితం సౌందర్యతో గడిపినటువంటి క్షణాలు గుర్తుకొచ్చాయి. సౌందర్య, మీ నాయన పోవడం నా అదృష్టం. ఆయన ఉంటే నువ్వు నాకు దక్కేదానివా అనుకున్నాడు. నేను బతికుండగా నిన్ను వదలను డియార్. ఇన్నాళ్ళు డబ్బు సంపాదనే ఆనందంగా బతికాను. ఇప్పుడు తెలిసింది మగవాడికి అసలైంది స్త్రీ దగ్గర సుఖం దొరుకుతుందని. ఆయన ప్రేమగా సౌందర్య చెంపలు, జుట్టు నిమిరాడు. ఆ క్షణము సౌందర్య పట్ల భయంకరమైంది. సహదేవ్ వర్మకి సౌందర్య మీద నిజమైన ప్రేమ అంకురించింది. నువ్వు నాదానివి అనుకున్నాడు. సహదేవ్ వర్మ నాది అని అనుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా, భయంకరమైన జాగ్రత్తతో కాపాడుకుంటాడు. నిన్ను ఇండియా పంపించడమా? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను, సౌందర్య తల మీద తల ఆనించి అనుకున్నాడు. ఆయన కళ్ళు ఏనాడు లేంది చెమ్మగిల్లాయి. మర్నాడు సౌందర్యని మాటలతో, గారాభంతో నిన్న జరిగిందంతా ఆయన మరిపించేశాడు. సౌందర్యకి మెలకువ రాగానే పశ్చాత్తాపం నటిస్తూ క్షమాపణ చెప్పేశాడు.
తనకు తగిన శాస్తి జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ విధంగా గాయపడిన సౌందర్య ఆత్మాభిమానానికి మాటలతో నవనీతం రాసి చల్లబరిచాడు. ఊరంతా తిప్పాడు, డ్రెస్సెస్ కొన్నాడు. ప్యారిస్లో నైట్లో లైఫ్ ఎంత బాగుంటుందో చూపించాడు. దెబ్బ తగిలిన చిన్నపిల్లని తల్లిదండ్రులు షాపింగ్కి తీసుకెళ్తే ఆ దెబ్బ మర్చిపోయినట్లు సౌందర్య సహదేవ్ వర్మతో పడిన పేచీ మర్చిపోయింది. సౌందర్యలో నోటి దురుస్తనమే తప్ప కపటం లేదు, స్వార్థం లేదు. జీవితం ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ గడపాలని ఆశిస్తూ ఉంటుంది. మర్నాడు కూడా పగలంతా తిరిగి ఇంటికి వచ్చారు. పక్క సూట్లో దిగిన ఫ్రెంచ్ యువకుడు తమతో పాటే టూరిస్టుగా ఊరు చూడడానికి వచ్చాడు. అతని సౌందర్య పట్ల ఆరాధనా భావంతో చూడసాగాడు. సహదేవ్ వర్మని చూపిస్తూ సౌందర్యని మీ గ్రాండ్ ఫాదరా అని అడిగాడు. సహదేవ్ వర్మకి ఒళ్ళు మండిపోయింది. నేను మీ ఇద్దరికి డిన్నర్ ఇస్తాను అన్నాడు అతను. సౌందర్య కళ్ళలో సంతోష జ్యోతులు వెలిగిపోతున్నాయి. రూమ్లో 9 గంటలు అవుతుండగా చాలా బాగా తయారైంది. మనం డిన్నర్కి వెళ్ళడం లేదు అన్నాడు సహదేవ్ వర్మ. ఎందుకని? నాకు బడలిక ఒళ్ళు నొప్పులుగా ఉంది. వచ్చి కూర్చోండి, ఊరికే పిలిస్తే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వాడేవాడు మనకు మర్యాద చూపించడానికి మర్యాదగా మాట్లాడితే బాగుంటుందేమో. నేను అతనికి మనం డిన్నర్కి రావడం లేదని చెప్పాను. ఎప్పుడు? నువ్వు స్నానం చేస్తున్నప్పుడు. సౌందర్య కళ్ళలో ఆనంద జ్యోతులు టప్పున ఎవరో ఊదేసినట్టే ఆరిపోయాయి. మనము ఇక్కడే డిన్నర్ తిందాం, బేరర్కి చెప్పాను అన్నాడు సహదేవ్ వర్మ. నాకు ఆకలిగా లేదు అంది. ఇప్పుడేగా డిన్నర్కి వెళదామన్నావు అన్నాడు ఆయన. నన్ను విసిగించకండి, చెవుల లోలకులు తీసేస్తూ అంది సౌందర్య. ఆ ముఖంలో విసుగు, చిరాకు, అణిచిపెట్టుకున్న ఆగ్రహం ముమ్మరంగా వచ్చేసినాయి. ఆయన వెనుకగా వచ్చి భుజాల మీద చేతులు వేశాడు. సౌందర్య చేతులు విదిలించి పారేసింది. ఆయన సౌందర్య తీసేసిన లోలకులు చేతిలోకి తీసుకున్నాడు. నేను రానని చెప్పలేదు, నిన్ను ఏడిపించడానికి అలా అన్నాను అంతే అన్నాడు. సౌందర్య నమ్మలేకపోయింది. నిజం? అతను ఇప్పుడే ఫోన్ చేశాడు, 15 గంటలో వస్తున్నాం అని చెప్పాను అన్నాడు సహదేవ్ వర్మ. నిజంగానా? సౌందర్య ముఖంలో కళ తొంగి చూడబోతూ అపనమ్మకంగా ఆగింది. నిజంగా? ఆయన సౌందర్యని ఇప్పుడు మళ్ళా భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. సౌందర్య ఇప్పుడంతా గట్టిగా తిరస్కరించలేదు. ఆయన సౌందర్యని దగ్గరకు తీసుకుని తనకిష్టం వచ్చినట్టుగా పెదవులు శరీరం మీద ఆనించాడు. సౌందర్య బిగబట్టి భరిస్తుంది. ఆమె మనసు ఆనందంగా ఉంది. శరీరం యాంత్రికంగా పట్టనట్టు సహదేవ్ వర్మ పెదవుల్ని భరిస్తోంది. రాత్రి 10 గంటల సమయం. ట్యాంక్ బండ్ మీద నుంచి వసంత్ మోటార్ సైకిల్ రైన వస్తోంది. వెనుక సంయుక్త అతని భుజం మీద చేయి వేసి కూర్చుని ఉంది. ట్యాంక్ బండ్ మీద వచ్చిపోయే వాహనాల రద్దీ కాస్త తగ్గింది. సంయుక్త తలెత్తి ఆకాశంలోకి చూసింది. అక్కడ మబ్బులను వదిలించుకుంటూ చంద్రుడు కూడా తమతో పాటు పరిగెత్తుకుని వస్తున్నాడు. సంయుక్తకి చిన్నప్పటి నుంచి వెన్నెల అంటే చాలా ఇష్టం. వాసు, వెన్నెల ఎంత బాగుందో చూడు అంది. చూస్తున్నాను అన్నాడు. తలెత్తకుండానే అడిగింది. ఇదిగో ఈ పేవ్మెంట్ మీద ఎలా కనిపిస్తోందో అన్నాడు. ఓ, నువ్వు భూమి మీద చూస్తున్నావా? నేను ఆకాశంలోకి చూస్తున్నాను. చాలా బాగుంది. వెన్నెల్లో ఇలా నీ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఇంకా బాగుంది. వసంత్ మోటార్ సైకిల్ స్లో చేశాడు. ట్యాంక్ బండ్ అంచుకు తెచ్చి ఆపాడు. ఇక్కడెందుకు ఆపావు? కొద్దిసేపు కూర్చుందాం అన్నాడు. ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరు ట్యాంక్ బండ్ నీళ్ల మీద మెరుస్తున్న వెన్నెలని చూశారు. ముఖాలు చూసుకున్నారు. ఇద్దరు ఎవరికి వారి ఎదుటివారి ఎంతో సంతోషంగా ఉన్నారా అని చూస్తున్నారు. ఇద్దరికి సమాధానం దొరికింది. హాయిగా నవ్వేశారు. ఈ మధ్య నాకెందుకో కారణం లేకుండానే నవ్వు వచ్చేస్తోంది అంది సంయుక్త. నాకు కూడా అన్నాడు వసంత్. వసంత్కి తనని చూస్తుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. ఆకలి పెరిగింది. జీవితం పట్ల ఉత్సాహం రెట్టింపైంది. మంచం మీద వాలి దిండు మీద తల ఆనించుకోగానే సుఖమైన నిద్ర ఇట్టే వచ్చేస్తోంది. ఇదివరకు జీవితం అంతా ఎంతో చీకటిగా వెలితిగా ఉండేది. ఇప్పుడు అదేమీ మచ్చుకు కూడా లేదు. అప్పటికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. రెట్టింపు గంటలు పనిచేస్తున్నాడు. అయినా అలసటే లేదు. ఉదయం లేస్తుంటేనే ఎంతో ఉత్సాహం. రాత్రి వేళ పడుకుంటుంటే ఏదో తెలియని ఆత్మసంతృప్తి. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది సంయుక్త. నా గురించే అన్నాడు వసంత్. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? నేను పక్కన ఉండగా ఏమిటి నీకా ధైర్యం అన్నట్టు నిలదీసింది.
అవును సంజు, నాలో నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన మార్పుని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పాడు. థ్యాంక్ యూ వాసు. సంయుక్త వసంత్ చేతి మీద చెయ్యి ఆనించింది. నిజంగా నీకు కృతజ్ఞతలు చాలా చెప్పాలనిపిస్తుంది. జీవితం అర్థం చేసుకోవడానికి డాడీ సగం తోడ్పడ్డాడు. మనిషి ఎప్పుడు ఆర్భాటం లేకుండా సింపుల్గా బతికితే చాలా సుఖంగా ఉంటాడు అనేవారు డాడీ. ఈ మాటలు నిన్ను చూస్తే అక్షరాల నిజమని రుజువు అయ్యాయి. డాడీ పోయి మేము ఒడిదొడుకులు పడుతుంటే నువ్వు ఎంతో సహాయపడ్డావు. నువ్వు ఆసరా ఇవ్వబట్టి మా పాటలు వీధిన పడలేదు. పెద్ద మాటలు అనకు. నేనేం చేశాను? మా చిన్న ఇంట్లో మిమ్మల్ని ఉండమన్నంత మాత్రాన మీ కష్టాలు మొత్తం తీరాయా? అలా కాదు, దాదాపు 6 నెలలు మమ్మల్ని నువ్వు అప్పో సప్పో చేసి భరించావు. మీ ఇంట్లో నువ్వు అత్తయ్య పరాయి మనుషుల్లా ఒదిగి ఉన్నారు. అది నేనెప్పుడూ మర్చిపోలేను. సంజు. వసంత్ మెల్లగా సందేహం వదిలించుకున్నట్టు సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎంతసేపు అదే చెబుతావు? నీ వల్ల నేను పొందిన లాభం చెప్పనివ్వవు. నువ్వు వచ్చిన తర్వాత నా రచనా వ్యాసంగం ఎంతో పెరిగింది. ఒక్కోసారి ఆదివారం పేపర్లో ఆర్టికల్ చూస్తుంటే ఈ వ్యాసంగం రాసింది నేనేనా అని నేనే ఆశ్చర్యపోతున్నాను. నీలో స్వతహాగా ఆ టాలెంట్ ఉంది వాసు. నాకు తెలిసిన లిటరేచర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ చదువుతారు, చెబుతారు, కానీ నీ అంత బాగా రాయలేరు. నేను ఈ రాబోయే ఆదివారం కోసం చూస్తున్నాను అన్నాడు వసంత్. అవును, నేను కూడా మిస్ రేవతి విప్లవవాది ఇంటర్వ్యూ చాలా సెన్సేషనల్ అవుతుందని నా నమ్మకం. నువ్వు ప్రతి వ్యక్తిలో మానవతావాదిని బయటకు లాగుతావు. వారి బాధలు, నిరుత్సాహాలు, ఆశాభంగాలు గాలం వేసినట్టే జవాబులు లాగి తీసుకుంటావు. అందుకే నీ రచనలు అందరికీ అంత ఇష్టం. నీ తోడు నాకు చాలా శక్తి ఇస్తోంది సంజు. నువ్వు ఆంజనేయ స్వామి లాంటి వాడివి. నీ శక్తి నీకు మాత్రమే తెలుస్తుంది, మేము తెలియజేయాలి అంటూ నవ్వింది. ఆ రోజు ఉదయం నుంచి ఇద్దరు తిరుగుతున్నారు. 3 ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకో ప్రసిద్ధ రాజకీయవేత్త, ఒక వ్యాపారవేత్త. ముగ్గురి సమాధానాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎవరికి వారే ఈ సమాజం చెడిపోయింది అంటారు. బాగు చేయడానికి మీరేం చేశారు అంటే వారు చేయలేకపోవటానికి వేరే వాళ్ళు కారణం అని చూపిస్తూ ఉంటారు. ఈ పెద్దవాళ్లతో మాట్లాడుతూ నేను చాలా నేర్చుకుంటున్నాను అన్నాడు వసంత్. నా విమర్శ కూడా బాగా పదును పడుతోంది అంది సంయుక్త. పగలంతా తిరిగి పేపర్ పనిచేస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు షెడ్లో పెట్టెలు, గోనె సంచుల మధ్య వాటిని పేపర్ మీద పెట్టడంతో తర్కించి ఒక రూపు దిద్దుతారు. ప్రతి ఒక్క పని వాళ్లకు ప్రత్యేకం. అదే మొదటిది, ఆఖరుది. ఇందులో లోపం ఉండకూడదు అన్నట్టు శ్రమిస్తూ ఉంటారు వాసు, సంయుక్త. కాఫీ తాగేటప్పుడు అవే చర్చలు, మోటార్ సైకిల్ మీద అవే మాటలు. సాయంత్రం వేళ భానుమతి కోసం ఎవరైనా వస్తే వసంతు ఇంట్లో నుంచి పెరటి వైపున ఉన్న కొండ మీదకు ఎక్కి అక్కడ పెద్ద రాయి నీడలో కూర్చొని పని చేసుకుంటాడు. సంయుక్త ఏ కాఫీయో తీసుకుని వచ్చి అతని కోసం పిలిస్తే కొండ అంచుకు వచ్చి తొంగి చూస్తాడు. సంయుక్త కొండకి ఆనించి వేసిన నిచ్చెన మెల్లగా పైకి ఎక్కి వస్తుంటే వసంతు వంగి చెయ్యి ఆసరాగా ఇచ్చి పైకి లాక్కుంటాడు. ఆ కుండ మీద ఆ పెద్దరాయి నీడలో వాళ్ళది ఏకాంత ప్రపంచం అయిపోయింది. అక్కడ పేపర్లో రాయాల్సిన కొత్త కొత్త విషయాలు ఎన్నెన్నో ఇద్దరి తర్కంలో రూపుదిద్దుకుంటూ ఉంటాయి. సంయుక్తకి ఆ కుండ మీద ఆ రాయి నీడ చాలా ఇష్టం. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. దిగువగా అంచుకు వెళ్ళి తొంగి చూస్తే దూరంగా మొక్కలు తింటున్న మేకలు, గొర్రెలు వాటిని కాస్త ఎడంగా చిన్న అంచుకు వెళ్ళి తొంగి చూస్తే దూరంగా మొక్కలు తింటున్న మేకలు, గొర్రెలు వాటికి కాస్త ఎడంగా చిన్న నీటి మడుగులో బట్టలు ఉతుక్కునే చాకలి వాళ్ళు. గాలి రెయ్యన వీస్తోంది. ఒక్కోసారి అక్కడ మాట్లాడుతూ వసంతు పడుకొని నిద్రపోతాడు. ఒకసారి అలా గాఢ నిద్రలోకి వెళితే అతని చెంపకి గులకరాయి గుచ్చుకుంటుంటే సంయుక్త తలెత్తి తన తొడ మీద ఆనించుకుంటుంది. అతను రాసిన వ్యాసం చదవసాగింది. ఎంత చక్కటి భాష, ఎంత పదునైన భావం. అతని మనస్తత్వంలో నాజుకుతనం ఉంది, మళ్ళీ దృఢచిత్తం ఉంది. అతని రాత కూడా అలాగే ఉంటుంది. సంయుక్త అతడు రాసిన పేపర్లు చేతిలో ఉంచుకొని చదువుతోంది. విద్యార్థులు,
దేశం అలజడి మీద రాసిన ఆర్టికల్ అది. అతను అంత బాగా ఎలా రాయగలడు? ప్రతిభ అతనిలో అంతర్గతంగా వజ్రంలా ఉంది. ఎప్పుడూ అతని జీవితాన్ని దీప్తిమంతం చేస్తుంది. సంయుక్త అతను నాజూకైన భాషలో నిర్భయంగా నిర్మోహమాటంగా రాసిన దాన్ని చూస్తుంది. అతను చెప్పిన దాన్ని ఎవ్వరూ తిరస్కరించలేరు. మానవుని అట్టడుగు మూల అవసరాలు తీర్చే ఆర్థిక పునాది ఎంత పటిష్టంగా ఉండాలో, ఉండకపోతే జీవితం ఎంత వెర్రితలలు వేస్తుందో హెచ్చరిస్తున్నాడు. విద్యార్థులు చదువు ఒకటే ఆర్థిక అవసరం తీర్చ ఆలంబన అనుకుంటారు, కానీ అది తప్పు అని అతని వాదన. చదువు విజ్ఞానం పెరగాలి, ఆర్థికంగా నిలబడడానికి తగిన అవకాశాలు వారి అభిరుచిని బట్టి ఉండాలి. విద్య మానవ శక్తిగా పెరగాలి, కానీ శ్రామిక శక్తిగా మారకూడదు. ఇలాంటి అవగాహనలు ఎన్నో అతని ఆర్టికల్స్లో ఉన్నాయి. సంయుక్త నిద్రలో ఉన్న వసంత్ ముఖం చూసింది. అతను ప్రశాంతమైన నిద్రలో హాయిగా ఉన్నాడు. తన కర్తవ్యం తాను నెరవేర్చిన సంతృప్తి గల సుఖం అనుభవిస్తున్న ముఖం అది. సంయుక్త అతను రాసిన పేపర్లలోని విషయాలు చదువుతూ మధ్య మధ్య అతని ముఖం చూస్తోంది. చిరుగాలికి అతని క్రాఫ్ పైరు మీద గాలిలా కదులుతూ ఉంది. సంయుక్త అతని తల మీద చేయి వేసింది. తాను వసంతు ఇన్ని నెలల నుంచి రాత్రివేళ ఒంటరిగా ఇద్దరు కూర్చొని ఆ షెడ్లో పొద్దుపోయే వరకు పనిచేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు. ఒకేసారి అర్ధరాత్రి వేళకి ఏ రవీంద్ర భారతిలోనో ప్రోగ్రాం చూసి ఇంటికి చేరుకుంటున్నారు. కానీ ఎప్పుడూ వసంతు తన హద్దు దాటలేదు, మర్యాదని అతిక్రమించలేదు, తన ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకోలేదు. సంయుక్తకి వసంత్తో పరిచయం పెరుగుతున్న కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు పెరగసాగాయి. అతనితో కలిసి ఈ ఉద్యోగం ప్రారంభం అయినప్పటి నుంచి తనది ఒకటే ప్రపంచం అయిపోయి ఇంకా బాగుంటుంది. ఏదైనా ఇంటర్వ్యూ బాగా చేయగలిగితే ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మౌనంగా కూర్చోవడం అలవాటైపోయింది. ఒకరికి ఒకరు వ్యక్తిగతంగా నోరు విప్పి చెప్పుకోరు. చెప్పాల్సిన అవసరం కూడా వాళ్లకు లేదు. ఎదుటివారు చెప్పకుండానే వారి మనసు ఏమిటో ఒకరి మనసు ఒకరికి అర్థమైపోతుంది. సంయుక్తకి ఆఫీసులో పని, వసంత్కి సాయపడటం, పెరిగిన కొద్దీ ఇంటి పనులలో విమలమ్మకి తోడుగా పని పంచుకోలేకపోతుంది ఇదివరకటిలా. వెంటనే పని మనిషిని మాట్లాడింది. ఇంటికి రాగానే తాను చేయగలిగిన సాయం తాను చేస్తోంది. విమలమ్మకి ఇప్పుడు కాస్త బాగానే విశ్రాంతి చిక్కి మనిషి కోలుకుంది. భానుమతి ఉన్న 2 గదులు తనకు వీలుగా సర్దేసుకుంది. భానుమతి ఫ్రెండ్స్ వస్తే విమలమ్మ వారికి కాఫీలు టిఫిన్లు ఇవ్వడం తప్ప వంటింట్లో నుంచి బయటకి రాదు. సంయుక్త, ఇది నీ ఇల్లు అత్తయ్య, నీకెందుకు మొహమాటం అని ఎంత చెప్పినా వినదు. భానుమతికి కొంతమంది స్నేహితురాళ్ళు ఉన్నారు. వారికి ఎంతసేపు ఇంట్లో ఉన్న బాధలు వచ్చి ఆవిడకి చెప్పి సలహాలు తీసుకోవడం అలవాటు. ఆ ఫ్రెండ్స్ మాత్రం ఆవిడని వదలలేదు. మొదట్లో ఆవిడ బాధలు విని రావడానికి మొహమాట పడ్డా తర్వాత వాళ్ళకి ఆ ఇల్లు అలవాటైపోయింది. భానుమతిని తప్ప వాళ్ళు ఆ ఇంటి గురించి పట్టించుకోరు. దాంతో వాళ్ళ రాకపోకలు మామూలుగానే సాగుతున్నాయి. అందులో 4-5 వార్తాహరులు లాంటి వాళ్ళు బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది వచ్చి భానుమతికి చెబుతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంటకు వస్తే సాయంత్రం 4 గంటలకో ఇంటికి వెళ్తారు. దాంతో భానుమతి దర్బారు మళ్ళీ మొదలైంది. సంయుక్త సంపాదనతో ఇల్లు బాగానే గడుస్తోంది. సంగీత సంపాదన కూడా కాస్త అందుకుంటోంది. ఆవిడ సంయుక్తని వేరే ఇల్లు తీసుకోమని ప్రాణం తీస్తోంది. ఇవి నిలకడైన ఉద్యోగాలు కావు అని సంయుక్త తల్లికి చెప్పి ఆవిడ ఆగ్రహానికి గురి అయింది. ఈ పరిస్థితుల్లో తాను సంగీత ఈ విధంగా అత్తయ్య తోడుగా వసంతకు దగ్గరగా ఉండడమే మంచిదని సంయుక్తకి అనిపిస్తోంది. కానీ భానుమతికి అది ఇష్టం లేనేలేదు. ఏమిటి సంజు, వెన్నెల చూస్తానని వచ్చి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వసంతు అడిగాడు. ఏం లేదు, చిరునవ్వుతో అంది. చాలా క్లిష్టమైన సమస్య ఏదైనా ఉందా? నీకెలా తెలిసింది? నీ కనుబొమ్మలు లీలగా ముడిపడ్డాయి సంజు. ఓ నిజమే, కానీ నేను నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను అంది. నా గురించా? అవును. ఏమని కుతూహలంగా అడిగాడు. ప్రత్యేకంగా ఏమీ లేదనుకో, రోజువారీ మన దినచర్య. నువ్వేమి ఆలోచిస్తున్నావు చెప్పు? ప్రసన్నంగా అడిగింది. నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. నా గురించా? అవును. ఏమని? మధ్యాహ్నం చక్రపాణి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేనేమయ్యాను? నువ్వు గీత కలిసి లంచ్కి వెళ్ళారు. ఏమిటిటా? చక్రపాణి సంగీత పెళ్లి చేసుకున్నారట. సంయుక్త ఆ మాట వినగానే ఒక్కసారి ఉలిక్కి పడింది. పెళ్లి చేసుకున్నారా? ఎప్పుడు? ఎక్కడ? నిన్న యాదగిరిగుట్టలో. సంగీత ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నానని తయారై వెళ్ళింది. అది తన కోసమే. మై గాడ్! అమ్మకి ఈ వార్త తెలిస్తే అది పాణి భయం. మనల్ని చెప్పమంటాడు.
ఇప్పుడు అడగడం ఏమిటి? మనకు ముందే చెప్పొచ్చుగా. అవన్నీ ఇక తర్కం వద్దు, చెప్పాల్సింది చెప్పాడు. సంగీత ఇంటికి వచ్చి మీ అమ్మకి దండం పెట్టాలని అనుకుంటుందిట. మీ అమ్మకి నచ్చజెప్పి ఒప్పించమంటోంది. నా వల్ల అవదు వాసు. సంయుక్త ముఖంలో సంతోషం పోయింది, దిగులుగా అయిపోయింది. బాగుంది వాసు ఇది. సౌందర్య ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. సంగీత గుళ్ళో పెళ్లి చేసుకొని ఒక ఇంటి మనిషి అయింది. అమ్మ భారం తీరిందని సంతోషపడాలా, ఆవిడ గుండెలు బద్దలు చేశారని దుఃఖపడాలా నేను? సంజు, సుఖాల్ని మనం రెండు చేతులా చాచి ఆహ్వానిస్తున్నాం. దుఃఖాలు మన వెంట పడి తరిమి మీద వచ్చి పడి పట్టుకుంటాయి. ఆ కుటుంబంలో పెద్దకి ఆత్మహత్య అనే యాక్సిడెంట్ ఎదురైతే మిగతా వాళ్ళ జీవితాలు అటు ఇటు పడిపోయిన భోగిలులాగా చెల్లాచెదరవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవడం మినహా మరో మార్గం లేదు మనకి. వసంత్ సంజు చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా మూగపోయినట్టుగా వెన్నెలని చూస్తున్నారు. అమ్మని చూస్తే జాలేస్తుంది వాసు అంది సంయుక్త. జాల ఎందుకు సంజు? ఎలా బతికిన ఆవిడ ఎలా అయిపోయింది? ఆవిడ ముఖంలో కళ నాన్నతోనే చచ్చిపోయినట్టుగా ఉంది. ఆవిడని నువ్వే సంతోషపెట్టాలి సంజు. ఎలా? ఆవిడ కోరుకున్న విధంగా నువ్వు పెళ్లి చేసుకుని, అదొక్కటే మార్గం. సంయుక్త ఈ మాట వినగానే నిట్టూర్చింది. వెళదాం పదా అంది. ఇద్దరు చెయ్యి పట్టుకుని లేచారు. మోటారు సైకిల్ వైపు నడుస్తుంటే వసంత్ చెయ్యి వదిలేశాడు. సంయుక్త మాత్రం వదలలేదు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.